పర్సంటేజెస్. సో పార్ట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, పార్ట్ 4, పార్ట్ 5 క్వశ్చన్స్ మీకు లెంత్ ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా గమనించాలి. అది సిన్సియర్ అపీల్, ఎందుకంటే క్వశ్చన్ పూర్తిగా అర్థమైతేనే మనం స్టార్ట్ చేయాలి. సో పార్ట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పార్ట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఏ అనే వ్యక్తి ఒక ఎగ్జామినేషన్ రాశారట. అందులో వాడు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడో ముందుగా చెప్పట్లేదు. దాని తర్వాత వాడు 3 మిస్టేక్స్ చేశాడట. అయితే కనుక అతను 6 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా అటెంప్ట్ చేసి ఉండి 4 మిస్టేక్స్ కనుక చేసి ఉంటే అతనికి 82% వచ్చి ఉండేదట. అయితే మొత్తం ఓవరాల్గా టోటల్ క్వశ్చన్స్ ఏమిటి అని అడుగుతున్నాడు. సో కాబట్టి అది మొత్తం దాని యొక్క క్వశ్చన్ యొక్క సెన్స్ అది. సో మీరు కంపల్సరీగా టైం తీసుకొని చదవండి, లేదా మీకు పాజ్ పెట్టుకోండి. ఆ వీడియో మొత్తం, ఆ క్వశ్చన్ మొత్తం పూర్తిగా మీకు అర్థమైనంత వరకు మీరు చదవండి. సో ఇది కనుక మనము డీటెయిల్లో చూస్తే కనుక డీటెయిల్లో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అటెంప్టెడ్ క్వశ్చన్స్ మనం ఏక్యూ అనుకుందాం. అటెంప్టెడ్ క్వశ్చన్ ఏక్యూ, ఎక్స్ అనుకుందాం తెలియదు కాబట్టి. టోటల్ క్వశ్చన్స్ వై అనుకుందాం. therefore వాడు చెప్పినట్టుగా ఎక్స్ మైనస్ 3/y is equal to 0.72. ఎందుకు 0.72? 72% is nothing but 72/100. therefore అదే మాదిరిగా x plus 6 minus 4/y is equal to 0.82. this is equation 1 and this is equation 2. ఈ రెండు ఈక్వేషన్స్ కనుక మనం సాల్వ్ చేసుకుంటే ఇక్కడ మనకు y వాల్యూ ఎంత వస్తుందంటే 50 వస్తుంది. therefore టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ వస్తుంది. టైం తీసుకుంటుంది, ఇది షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఓవరాల్ ఒక మాట మనం గమనించాలి. వాడు సెకండ్ పాయింట్లో ఏమంటుందంటే 6 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా తీసుకుంటే మొత్తం 4 మిస్టేక్స్ చేసేవాడంటే ఓవరాల్గా 4 మిస్టేక్స్ అండి. అంతేగాని ముందు 3 + 4 మొత్తం 7 మిస్టేక్స్ అని కాదు, అది గమనించాలి. ఆ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో. సో మొత్తం therefore 6 minus 4 minus 3 that is nothing but 6 minus 1. therefore మొత్తం ఇప్పుడు వాడు ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా అటెంప్ట్ చేశాడు? 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా అటెంప్ట్ చేశాడు. therefore 72% నుంచి 82% అంటే పర్సెంటేజ్ ఎంత పెరిగింది? 10 పెరిగింది. therefore 5 క్వశ్చన్స్కి 10% పెరిగితే 100కి ఎంత? 5 క్వశ్చన్స్కి 10 అయితే 100కి ఎంత? ఇట్స్ నథింగ్ బట్ 5 2s are 10. ఈ 2 నథింగ్ బట్ 100/2 తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది 50 క్వశ్చన్స్. therefore టోటల్ క్వశ్చన్స్ ఎంత? 50 క్వశ్చన్స్. దిస్ ఇస్ ద షార్ట్ కట్. చూడండి, ఇంకా షార్ట్ కట్ కన్నా ఈజీగా అయిపోయే సందర్భము ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ 36 అని, 48 అని, 50 అని, సిబిడి కాంట్ బి డిటర్మైన్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఈ ఫిగర్స్లో ఏ ఫిగర్ చేత మనము 1 చేత మల్టిప్లికేట్ చేసినా, 1.50 చేసినా, 2 చేత చేసినా, 2.50 చేసినా, 3 చేసినా, ఏ చేసినా సరే మనకి ఎగ్జాక్ట్ 0 వాల్యూ వస్తుంది. 36 2 చేత చేసినా ఎగ్జాక్ట్ 0 వాల్యూ రాదు. 48 2 చేత 3 చేత దీని చేత చేసినా ఎగ్జాక్ట్ 0 వాల్యూ రాదు. ఇక్కడ ఉంది మనకి ఏ వాల్యూ ఉంది? 50. ఆ 50ని 1 చేత చేసినా, 1.5 చేత చేసినా, 2 చేసినా, 2.5 చేసినా మనకి ఎగ్జాక్ట్గా సెంట్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ 50 క్వశ్చన్స్ త్రూ డైరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 2 కనుక చూస్తే పార్ట్ 4లో క్వశ్చన్ నెంబర్ 2 యొక్క అర్థం ఏంటంటే, నేను 5 పెన్స్, 7 పెన్సిల్స్, 4 ఎరేజర్లు కొన్నాను. రాజన్ అనే వ్యక్తి 6 పెన్స్, 8 ఎరేజర్స్, 14 పెన్సిల్స్ కొన్నాడు. అయితే నేను కొన్న డబ్బుల్లో సగం అమౌంట్ అతను కొన్నదానికి యాడ్ చేయాలి. మళ్ళీ గమనించాలి, నేను ఎంతైతే డబ్బులు కొన్నానో ఆ కొన్న దాంట్లో సగం డబ్బులు అతనికి యాడ్ చేయాలట. అయితే నేను మొత్తం ఖర్చు పెట్టిన డబ్బుల్లో మొత్తం పెన్ యొక్క శాతం ఎంత? నేను ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తంలో పెన్నులకు సంబంధించిన, కేవలం పెన్నులకు సంబంధించిన పర్సంటేజ్ ఎంత? క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఇది సెన్స్. సో గమనిస్తే 5 పెన్స్, క్వశ్చన్ నెంబర్ 2, 5 పెన్స్, 7 పెన్సిల్స్, 4 ఎరేజర్స్. సో నేను ఎంత కొన్నానో తెలియదు కాబట్టి అది 100 రూపీస్ అనుకున్నాం. therefore నెక్స్ట్ ఆ కేసు వాడు ఏం చెప్తున్నాడు? వాడు 6 పెన్స్, therefore 8 ఎరేజర్స్, దాని తర్వాత 14 పెన్సిల్స్. నేను కొన్న డబ్బులో హాఫ్ వాడు దానికి యాడ్ చేయాలి. 100లో హాఫ్ ఎంత వస్తుంది? 50. therefore ఓవరాల్గా అతనికి ఉంది 150 రూపీస్. అయితే నేను మొత్తం డబ్బులు ఎంతైతే ఖర్చు పెట్టానో ఆ ఖర్చు పెట్టిన డబ్బుల్లో పెన్ యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు. చూడండి, రెండు కూడా మనకి సమానంగా ఉంటే డైరెక్ట్గా చూడండి, ఇక్కడ మళ్ళీ రెండో స్టెప్ వేయకుండా గమనించాలి. రెండో స్టెప్ వేయకుండా 7, ఈ 7 2 చేత కనుక మల్టిప్లికేట్ చేస్తే 14 అవుతుంది. ఈ 4ని 2 చేత మల్టిప్లికేట్ చేస్తే 8 అవుతుంది.
8 ఎరేజర్స్ 14 పెన్సిల్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇది గమనించాలి. సో అప్పర్ వాల్యూని నేను 2 చేత కనుక మల్టిప్లికేట్ చేస్తే ఈ బిట్ అంటే ఈ బిట్ మనకి మైనస్ అయిపోతుంది. దేర్ఫోర్ 2 5s are 10 pens. Therefore is equal to 100 into 2, that is nothing but 200. 6 pens is equal to 150. Difference value anta? That is 4. Difference is 4 and that is 50. 4p. 1p is equal to 50 by 4. 25 by 2 is nothing but 12.5. So 12.5% 1. Therefore మొత్తం నేను కొన్న పెన్స్ ఎన్ని 5. Therefore 5 pens. Therefore 5 into 12.5 60. It is 62.5 rupees. 62.5%. So answer 62.5. క్వశ్చన్ నెంబర్ 3 కనుక మనం చూస్తే ఒక స్కూల్లో హిందీ మాట్లాడుతున్న వారి సంఖ్య 90 ఇచ్చారు, సాంస్క్రిట్ మాట్లాడుతున్న వారి సంఖ్య 85% ఇచ్చారు, ఫ్రెంచ్ మాట్లాడుతున్న వారి పర్సంటేజ్ 65 ఇచ్చారు. అయితే ప్రతి విద్యార్థి కూడా కనీసం 2 లాంగ్వేజెస్ మాట్లాడుతుంటే మొత్తము 3 లాంగ్వేజెస్ మాట్లాడుతున్న విద్యార్థి యొక్క పర్సంటేజ్ అడిగారు. సో క్వశ్చన్ అది దానికి అర్థము. యాక్చువల్గా ఇది మనం డీటెయిల్ మెథడ్లో చూద్దాం. డీటెయిల్డ్లో హిందీ వచ్చేసి 90 అని, సాంస్క్రిట్ వచ్చేసి 85 అని, ఫ్రెంచ్ వచ్చేసి 65 అని ఇచ్చారు. ఇది కనుక ఓవరాల్గా మనకి 100 కాబట్టి టోటల్ సెట్ ఏమొచ్చింది సెట్ 100 కాబట్టి ఇది ఏ, ఇది బి, ఇది ఎక్స్, ఇది ఏ, ఇది బి, సి, టోటల్ మాట్లాడుతున్న 3 లాంగ్వేజెస్ మాట్లాడుతున్న ఫిగర్ మనకు తెలియదు కాబట్టి అది మన ఎక్స్ అనుకుంటాం. చూస్తే ఇక్కడ ఫస్ట్ కేసు ఏమంటాడు, ఇక్కడ 90, 85, అదే మాదిరిగా 65. Therefore A circle format లో A plus B plus X is equal to 85, B plus C plus X is equal to 65, A plus C plus X is equal to 90. సో ఈ 3 కనుక మనం యాడ్ చేసుకుంటే 2 of A plus B plus C plus 3X is equal to 240. This will be the first equation. సో ఓవరాల్గా కండిషన్ ప్రకారంగా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి A plus B plus C plus of X is equal to 100. Plus of X is equal to 100. This will be the equation 2. So simply you subtract ఇలా చూడండి ఒకసారి గమనించాలి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ ఆఫ్ 2 into ఈక్వేషన్ 2తో మల్టిప్లికేట్ చేస్తే కనుక మనం 2 of A plus B మొత్తం పోయిన తర్వాత 3x minus of 2x is equal to 240 minus of 200. Therefore x value ఎంత వస్తుంది 40. Therefore x value 40% వస్తుంది. ఎంత గోళీ కార్యక్రమం కనుక చేస్తే ఇంటికి వెళ్ళిపోమంటారు. సో కాబట్టి ఇలా చేయకూడదు. షార్ట్ కట్ వారీగా చూస్తే కనుక ఒక విధంగా చెప్పాలంటే షార్ట్ కట్ వచ్చేసి ఆ ఇచ్చిన టోటల్ ఫిగర్స్ యాడ్ చేయండి. 90 plus 85 plus 65 minus of సింపుల్గా 2 into 100 is nothing but 240 minus 200 is nothing but 40% is the right answer. 40%. ఇంకొక షార్ట్ కట్ ఉంది ఫ్రెండ్స్, చూడండి అట్లా అడ్జస్ట్మెంట్ ద డయాగ్రామ్స్, సింప్లీ అడ్జస్టింగ్ ద డయాగ్రామ్స్. మీకు ఆల్రెడీ ఆప్షన్స్లో ఇచ్చింటారు. ఫస్ట్ ఆప్షన్స్లో 40, 30 అలా ఇచ్చారు ఆప్షన్స్లో. మనం ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇది మొత్తం ఓవరాల్గా ఎంత సమానం 90, 85 అండ్ దిస్ షుడ్ బి 65. 40 అనుకుంటే 40. ఇఫ్ యూ అడ్జస్ట్ ద ఫిగర్స్ 35, 15 అండ్ 10 ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకూడదు. చూడండి ఒకసారి 35 plus 40 that is 75, 75 plus 15 is 90. So this figure, the Hindi figure, Hindi, Sanskrit and French, so total the Hindi figure is 90. So similarly 35 plus 40 that is 75 plus 10 that is 85. So this total figure is 85. Adjustment 15 plus 40 that is 55 plus 10 that is 65. The total, if you add the total figure should be 65. ఎక్కడా కూడా మనం డిస్టర్బెన్స్ రాలేదు కాబట్టి మనం తీసుకున్న 40 కనుక రీప్లేస్ చేయగలిగితే ఇక్కడ పెడితే కనుక ఎగ్జాక్ట్గా మన ఫిగర్స్ని మ్యాచ్ చేయాలి. సో ద అడ్జస్ట్మెంట్ ఆర్ షార్ట్ కట్ ఆర్ ద రిటైల్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే ఆ క్వశ్చన్కి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి 5 సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాశారు. ప్రతి సబ్జెక్ట్ కూడా సేమ్ మార్క్స్. సో మొత్తం సబ్జెక్ట్స్లో అతనికి 60% మార్క్స్ వచ్చిందట. అయితే ఎన్ని సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ 50% కన్నా ఎక్స్ట్రా ఉన్నాయి? క్వశ్చన్ డీటెయిల్గా చదివితే దానికి అర్థం వస్తుంది. సో యాక్చువల్గా ప్రతి సబ్జెక్టు మనం 100 మార్క్స్ అనుకున్నాము. 5 సబ్జెక్ట్స్ కాబట్టి 500 మార్క్స్. దేర్ఫోర్ డైరెక్ట్ షార్ట్ కట్ ఇదే. 5 సబ్జెక్ట్స్ కాబట్టి ప్రతి సబ్జెక్ట్ 100 అనుకుంటే 5 సబ్జెక్ట్స్ విల్ బి 500. 500 60% is nothing but 300 marks. Therefore 5 6 300 మార్క్స్ వచ్చాయి. దేర్ఫోర్ చూస్తే రేషియో అంటే మనకి
6:7:8:9:10 అని ఇచ్చాడు. 6:7:8:9:10 అని ఇచ్చాడు. చూడండి యాక్చువల్గా మొత్తం టోటల్ యాడ్ చేసినది ఇది 40. Therefore 6/40 into total marks 300. Therefore 0 0 gets cancelled. This will be 3/2. 2 1s are 2 15s are. Therefore 3 15s are value 45. Similarly 7/40. 7/40 into 300s are 0 0 gets cancelled. This is 2s and the 15s are, that is 105/2. 105/2, that is 51. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ మనకి 50 దాటింది. 7కి ఫిగర్ 51 దాటితే రిమైనింగ్ అన్ని ఫిగర్స్ కూడా మనకి 50 దాటుతుంది. Therefore 1 2 3 4 there are 4 subjects. వాడికి టోటల్ 4 సబ్జెక్ట్స్ వాడు 50% దాటినట్లయితే. సో క్వశ్చన్ నెంబర్ 5 కనుక చూస్తే, ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బులతో 50 ఆరెంజెస్ లేదా 40 మ్యాంగోస్ కొనుగోలు చేయగలడు. 50 ఆరెంజెస్ లేదా 40 మ్యాంగోస్, లేదా అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బుల్లో 10% ఆటో డబ్బులు ఉంచుకున్నాడు, ట్యాక్సీ కోసం ఉంచుకున్నాడు. సో 20 మ్యాంగోస్ కొన్నాడు. సో మిగతా డబ్బులతో ఎన్ని ఆరెంజెస్ అతను కొనుగోలు చేయగలడు? క్వశ్చన్ కనుక జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. లెట్ us see the question. సో ఇప్పుడు వాడు చెప్తున్నట్టుగా చూడండి, ఇక్కడ 50 అన్నాడు. సో టోటల్ డబ్బులు అతని దగ్గర ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి షార్ట్ కట్గా 100 అనుకుందాం. 100 రూపీస్లో 50 మ్యాంగోస్ అంటే ప్రతి ఆరెంజ్ మనకి ఎంత పడుతుంది? 2 రూపీస్. అదే మ్యాంగో అనుకుందాం. 100/40 అంటే ఎంత పడుతుంది? ప్రతి మ్యాంగో 2.5 రూపీస్. సో ఒక ఆరెంజ్ 2 రూపీస్, ఒక మ్యాంగో 2.5 రూపీస్, అదే ఫిక్స్. ఇప్పుడు తన దగ్గర ఉన్న 100 రూపాయలు 10% వాడు ఆటో కొంచెం ట్యాక్సీ ఉంచుకున్నాడు అనుకుంటే కనుక 10 రూపాయలు తీసేయండి ఇక్కడ. Therefore 100 - మిగతా డబ్బులు ఎంత ఉన్నాయి? 90. ఆ 90కి సంబంధించిన దాంట్లో వాడు ఏం చేశాడు? 20 మ్యాంగోస్ కొన్నాడు. Therefore ఒక మ్యాంగో రేట్ ఎంత? 2.5. 20 into 2.5 is nothing but ఎంత వస్తుంది? 22s are 40, half 10, that is 50 రూపీస్ అయిపోయింది. 50 రూపీస్ అయిపోయిన తర్వాత ఇంకా అతని దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? 90 - 50 40 రూపీస్ ఉంది. సో ఒక్క ఆరెంజ్ రేట్ ఎంత వస్తుంది? 40/2 is nothing but 20 ఆరెంజెస్ అతను కొనుగోలు చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ 20. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, ఒక బ్యాక్టీరియా 8 బ్యాక్టీరియాస్ని ప్రాబ్లం చేయగలదు, దాన్ని ప్రొడ్యూస్ చేయగలదు. అయితే ఎన్విరాన్మెంటల్ కండిషన్ ప్రకారంగా 50% మట్టుకు అది ఉత్పత్తి చేస్తుందట. 7th జనరేషన్లో 4096 మిలియన్ కనుక ఉంటే ఫస్ట్ జనరేషన్లో ఎన్ని మిలియన్ ఉంది? అది మన క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. సింపుల్గా ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, రకరకాల కార్యక్రమాలు కాకుండా సింపుల్గా ఒక సింగిల్ లైన్లో వేసేయండి. ఇకపోతే ఇక్కడ మనకి 8 అని దాంట్లో సగం ఎంత? 4. అది పక్కన పెట్టండి. అది పక్కన పెట్టేస్తే 4096 అనేది 2లో ఎంత? 4096 అనే వాల్యూ 2 పవర్ ఆఫ్ 12. అదే మాదిరిగా 4096 మనకు 4లో కావాలి కాబట్టి 4 పవర్ ఆఫ్ 6 ఇస్ నథింగ్ బట్ 4096. వాడు చెప్పిన ప్రకారంగానే 4096 కాబట్టి ఫార్మా ఓరియంట్గా మనం చూసినట్లయితే జామెట్రిక్ ప్రోగ్రామ్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n - 1 4 కాబట్టి దట్ విల్ బి ఏ కన్సిడర్డ్ యాజ్ దట్ ఈస్ 4. ఇక్కడ 4 తీసుకుంటాం. 7th జనరేషన్ 7 - 6 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 4096 అన్నాడు కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ ఆఫ్ 6 ఈజ్ నథింగ్ బట్ 4096 ఈజ్ ఈక్వల్ టు 4096. Therefore a ఈజ్ ఈక్వల్ టు 4096/4096. వాల్యూ ఎంత? 1. It is nothing but 1 million in the first generation. That is the answer. So 7th question చూద్దాం. 7th క్వశ్చన్లో P అనే వాడికి 2/5 ఆఫ్ ద ఓట్స్ వచ్చాయట. యాక్చువల్గా Pకి ప్రామిస్ చేసిన 15% మంది ఓటర్స్ Qకి వెళ్ళిపోయారు. Qకి ప్రామిస్ చేసిన 25% మంది ఓటర్స్ Pకి వెళ్ళిపోయారు. తద్వారా P అనే ఓటు 2 ఓట్లతో ఓడిపోయాడు. టోటల్ ఓట్స్ ఎంత? ఇది క్వశ్చన్ అర్థం. ఆ క్వశ్చన్ కనుక డీటెయిల్గా మనం చదివితే కనుక చూడండి, యాక్చువల్గా క్వశ్చన్ లెంత్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఏ క్వశ్చన్ కనుక అర్థం అవ్వకపోతే దయచేసి పాజ్ చేసుకోండి వీడియో, 1 మినిట్ 1 సెకండ్ పాజ్ చేసుకుంటే మీకు క్లియర్గా చదివిన తర్వాతే మరి చూడండి డీటెయిల్ ప్రాసెస్ చూద్దాం. సో P అనేవాడుకు టోటల్ ఓట్స్ మనం 100 అనుకుంటే P అనేవాడుకు 2/5 అన్నాడు. 2/5 ఆఫ్ 100 ఎంత? 40. సో 40 ఓట్స్ అవుట్ వచ్చినాయి, Pకి వచ్చాయి. సో P అనేవాడికి 40 ఓట్స్ తెలిస్తే Q అనేవాడికి ఎంత? 60 ఓట్స్. సో P అనేవాడు 40 ఓట్స్లో 15% ఓటర్స్ ఎవరిని పేరు? Qకి వచ్చారు. చూడండి, యాక్చువల్గా క్యాల్కులేషన్ సరిగ్గా చేద్ది అని డైరెక్ట్గా 4 15s are 60 అంటే ఇక్కడంతా 6 0 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. అదే మాదిరిగా Q ఈజ్ నథింగ్ బట్ 60 into 25%. 25% ఈజ్ నథింగ్ బట్ 100. క్యాల్కులేషన్ చేద్దు. చూడండి, 25 ఈజ్ నథింగ్ బట్ 1/4 ఆఫ్ 100. 60/4 15. సో 15% కూడా Pకి వెళ్ళిపోయాయి.
Therefore P by Q is equal to 40 minus 6 plus 15 by 60 plus 6 minus 15. ఎందుకు ప్లస్ 6 ఎందుకు మైనస్ 6 చెప్పాం, వాడు వీడికి వెళ్ళిపోయాడు, వీడు వాడికి వచ్చాడు. Therefore 40 55 minus 6 that will be 49 and 60 66 minus 15 that will be 51. Therefore difference ఎంత 2 volts. Therefore the total volts ఎంత అవుతాయి 49 plus 15. Therefore total of volts is nothing but 100. సో ఆన్సర్ 100. ఇప్పుడు మనం షార్ట్ కట్ చూద్దాం, డీటెయిల్ అయితే ప్రాసెస్ చేస్తాం, ఇవన్నీ మళ్ళీ ఏం చేయాలి. షార్ట్ కట్ కనుక చూస్తే జనరల్గా సో P అనే ఓడికి 40, therefore Q అనే ఓడికి 60. అది మనం పక్కన పెడితే మీరు మార్జిన్ చూడండి, 15% మంది వెళ్ళిపోయి 25 కలిశారంటే 10 పెరిగినట్లు లెక్క. 25% మందిలో 15% వచ్చి చేరి 25 వెళ్తున్నారంటే అక్కడ -10 Qకి లాస్ వచ్చినట్టు. అంటే కామన్ ఫిగర్తో మన అడ్జస్ట్మెంట్ మైనస్ చేసుకోవాలి. సో మనం 10 తోటే 10 ఓటర్స్ మార్జినే ఉందనుకున్నాం, 10 ఓట్స్ మార్జిన్ జరిగినాయి 10 అనుకున్నాం. ఇక్కడ +10 ఇక్కడ -10 కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 50 కానీ మార్జిన్ 2 ఓట్స్ ఉందా రాలా, అంటే 10 కాదు 40/60 అనుకుంటే కనుక 9తో చేయండి, +9 మైనస్ 40 + 9 ఇట్ ఇస్ 49. అదే మాదిరి 60 - 9 ఇట్ ఇస్ 69. కామన్ ఫిగర్ 60 - 9 దట్ ఇస్ నథింగ్ బట్ 51. 49/51. డిఫరెన్స్ 2 ఉందా లేదా, డిఫరెన్స్ 2 ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ 49 + 51 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ గ్యాప్ రావాలి, సమాంతరమైన ఫిగర్స్నే యాడ్ చేయాలి, ఎందుకంటే డిఫరెన్స్ కామన్ కాబట్టి. ఈ పాయింట్ పెట్టుకోవాలి, షార్ట్ కట్ వర్క్. క్వశ్చన్ నెంబర్ 8 కనుక చూస్తే ఏబిసి అనే క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ పర్సంటేజెస్ 28%, 36%, 53% వచ్చింది. సో ఇక్కడ ఏ అనేవాడు ఫెయిల్ అయిపోయాడు, 17 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడట. బీసీలో ఒకరికి 33 మార్క్స్ అధికంగా వచ్చింది. అయితే ఆ ఎగ్జామినేషన్లో పాస్ మార్క్స్ ఎంత, పాస్ అవ్వాలంటే కనుక ఎన్ని మార్క్స్ రావాలి, అది క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించాలి. సో వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా చూడండి, ఏ అనేవాడు 28, బి అనేవాడు 36, దాని తర్వాత సి అనేవాడు వచ్చేసి 58. సో 28 దట్ ఈస్ 50. సో యాక్చువల్గా ఇక్కడ బీసీలో ఒకడే పాస్ అయ్యాడు, వాడికి 33 మార్కులు ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నాం. సో నేను ఇక్కడ బి అనేవాడికి 33 వచ్చింది అనుకుంటే కనుక సో పర్సంటేజ్లో డిఫరెన్స్ ఎంత 36 - 28 ఈజ్ ఈక్వల్ టు మార్క్స్లో వాడికి 33 -. ఇక్కడ -17 మార్కులు ఎందుకు తీసుకున్నానంటే మైనస్ అది 17 మార్కులతో తప్పాడు కాబట్టి నెగిటివ్ మార్క్స్. Therefore 36 - 28 వాల్యూ ఎంత 8% ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఎంత 33 + 17 15. 8% 50 మార్కులు అయితే 100% ఎంత, 100% ఎంత వస్తుంది 625. అది మీరు చూసుకోవచ్చు. Therefore 100% టోటల్ మార్క్స్ ఎంత వస్తుంది 625. Therefore మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూస్తే కనుక ఏమొస్తుంది 100% ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకుంటే 100/8 × 50. Therefore 4 2s are 4 25s are 2 1s are 25s are 25 are 625. టోటల్ మార్క్స్ ఎంత 625. మనల్ని అడిగింది టోటల్ మార్క్స్ కాదు, పాస్ మార్క్స్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి పాస్ మార్క్స్ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 625. బి అనేవాడు 36% అనుకున్నాడు కాబట్టి 36%కి ఎంత అంటే 52s are ఇట్ ఇస్ నథింగ్ బట్ 25 4s are 25 25s are 4 1s are 4 9s are 25 9s are ఇస్ నథింగ్ బట్ 225 మార్క్స్. 36% గలవాడికి 225 మార్కులు వస్తుంటే అయితే బి అనేవాడికి ఎన్ని మార్కులు ఎక్స్ట్రా వస్తుందని అనుకున్నాం మనం ముందు 33. 225లో 33 కనుక తీసేస్తే పాస్ మార్క్స్ ఇస్ నథింగ్ బట్ 192 మార్క్స్ ఇస్ ద పాస్ మార్క్. ఆ ఎగ్జామినేషన్లో పాస్ మార్క్ వచ్చేసి 192. ఇలా చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోమంటారు. చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 192 ఉంది. మన ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక 192 కనుక తీసుకుంటే 192 మనకు ఆన్సర్ అనుకుంది. 192 మార్క్స్ పాస్ మార్క్ ఉంటుంది. అది మీరు చెక్ కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్గా అన్ని ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఫస్ట్గా మనం గమనించినట్లయితే వాడు 33 మార్క్స్ ఎక్స్ట్రా -17 మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ ఎంత మార్జిన్ ఉన్నట్టు లెక్క 50 మార్క్స్, దానికి సమానం అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ కనుక 192 మార్కులకి 33 మార్కులు ఎక్స్ట్రా కాబట్టి ప్లస్ కలిపాము, -192 మార్కులకి ఎంత తక్కువ 17 మార్కులు తక్కువ, అందుకే మైనస్. 192 + 33 కనుక 225, 192లో కనుక 17 కనుక తీస్తే 175. Therefore 225 - 175 మార్క్స్ గ్యాప్ ఎంత 50 మార్క్స్. కాబట్టి నువ్వు తీసుకున్న ఆప్షన్ 50తో ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో ద ఆన్సర్ ఈజ్ 192 మార్క్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ చూడండి. క్వశ్చన్ కనుక చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డీటెయిల్స్ చదవండి, దానికి అర్థం నేను చెప్తాను.
మన దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయట. 2 నెంబర్స్లో మొట్టమొదటి నెంబర్ 3 రెట్లకి, రెండో నెంబర్కి 2 రెట్లకి 105 కలిపితే సమానమైంది. మళ్ళీ గమనించాలి, మన దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. మొట్టమొదటి నెంబర్ 3 రెట్లకి, రెండో నెంబర్ 2 రెట్లకి 105కి 20% పెరిగితే 2 సమానం అవుతుంది. సెకండ్ కేసులో మొట్టమొదట నెంబర్కి 2 రెట్లకి 36 కలిపితే రెండో నెంబర్లో 3 రెట్లకి 80% ఉండాలి, అంటే 20% తగ్గాలి, అప్పుడు సమానం అవుతుంది అక్కడ. సో క్లియర్గా చదివితే అది మీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా మీకు అర్థం అవ్వకపోతే, నేను చెప్పింది కూడా అర్థం అవ్వకపోతే నేను యాక్చువల్గా ఇక్కడ పాయింట్స్ రాస్తాను, ఈ పాయింట్స్తో ఆ క్వశ్చన్ మ్యాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో అయితే కనుక ఆ నెంబర్స్లో మొట్టమొదటి నెంబర్ ఎంత అంటాడు చూడండి. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అనే టాపిక్లో ఎక్కువ శాతం ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళచ్చు. కొన్ని క్వశ్చన్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు, చూద్దాం. సో వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా 3x is equal to 1.2 of 2y plus 105. This is the first equation. Second case లో 2x plus 36 is nothing but 0.8 of 3y. This is the second case. సో వాడు ఇచ్చిన కండిషన్ సి. సో ఆ క్వశ్చన్కి అర్థం ఇది. రేపు 2 కనుక సాల్వ్ చేస్తే మనకు మొట్టమొదటి వాల్యూ x వాల్యూ ఈక్వల్ టు 162. ఈ సొల్యూషన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే కనుక డైరెక్ట్గా చేయండి. అన్నిటికీ ఇది వర్కౌట్ అవ్వచ్చు. సేమ్ ఫిగర్లో ఉండాలి. 20% ఇంక్రీజ్ 20% డిక్రీజ్ ఉండే ఫార్మాట్లో, ఇలా సేమ్ కామన్ ఫిగర్ ఇంక్రీజింగ్ ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 105లో 20% అంటే ఎంత? 20%. 105లో 20% నథింగ్ బట్ 21. ఈ 105 ఆ 21 కనుక యాడ్ చేస్తే వాల్యూ ఎంత? 126. ఓకేనా? ఫస్ట్ నెంబర్కి ఎంత యాడ్ చేసాక మరలా 36. Therefore 126 plus 36 nothing but 162 is it. గమనించినట్లయితే ఏబిసి అనేవారు 9,000 రూపీస్ పంచుకున్నారు. 9,000 రూపాయలని 3 విభిన్నమైన కార్డ్స్ని పంచుకున్నారు. 3 కూడా సమానం అవ్వకూడదు. వారు పంచుకున్న డబ్బుల్ని వారు 5%, 6%, 8%కి ఒక ఏడాదికి ఇన్వెస్ట్ చేశారు. అయితే మొత్తం ముగ్గురికి కలిపి 580 రూపాయలు వడ్డీ వచ్చిందట. అందులో ఇద్దరికి వచ్చిన వడ్డీలు సమానమైనట. అయితే 6%కి పెట్టిన వడ్డీ యొక్క డబ్బులు ఎంత? అది మన క్వశ్చన్. ఇది మనం డీటెయిల్ ప్రాసెస్లో ఒకసారి చూద్దాం. డీటెయిల్ ప్రాసెస్లో కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్ 10 a plus b plus c is equal to 9,000 అనుకున్నాం. 5a by 100 చూడండి ఇక్కడ by 100, 6b by 100, దాని తర్వాత 8c by 100. మొత్తం కామన్గా 100 కాబట్టి ఒకరి పక్క వెళ్ళిపోతుంటే మనకి ఎంత వస్తుందంటే by 100 by 100 by 100. ఇక్కడ మనకి వడ్డీ వచ్చేసి 580 into 100 చేయాలి. టోటల్ వడ్డీ వచ్చేసి 580 into 100 చేస్తే 58 దట్ ఈస్ 00. దేర్ఫోర్ మనకి ఏమొస్తుందంటే చూడండి ఎక్స్ట్రా, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. దేర్ఫోర్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఆఫ్ 5 ఇంటూ ఫస్ట్ ఈక్వేషన్ ఉంటే మనకు మిగిలిపోయే వాల్యూస్ వచ్చేసి దట్ ఈస్ b ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు 13,000. సో ఆప్షన్ వారీగా b అనేవాడే 6% పెట్టాడు కాబట్టి ఆప్షన్ వారీగా మనం అడ్జస్ట్ చేసుకుంటే కనుక ఎంత వస్తుంది? 4,000 సి 3,000 పెడితే 3 into 3, ఎందుకంటే 13,000కి మ్యాచ్ చేయాలి కాబట్టి దేర్ఫోర్ దిస్ నథింగ్ బట్ 13,000 ఈజ్ ఈక్వల్ టు 13,000. ప్రొసీజర్ వారీగా చూస్తే మనకు టైం పడుతుంది. సో బి అనే వర్డ్ 6% పెట్టిన డబ్బులు 4,000. ఆన్సర్ ఈజ్ 4,000. సో ఇలా కాకుండా షార్ట్ కట్ వారీగా చూద్దాం. చూడండి ఇక్కడ ఇద్దరు పార్ట్స్ సేమ్గా అన్నాడు. ఇక్కడ మనకి 5 parts, 6 parts, పర్సంటేజ్ అండ్ 8 parts. అఫ్ కోర్స్ పర్సంటేజ్ పార్ట్స్ అనుకోవచ్చు. ఇక్కడ టేబుల్ వారీగా చూస్తే ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ 10 తప్పించి, ఉదాహరణకి 5 8s are 40, 8 5s are 40, 5 8s are 40, 8 5s are 40 సేమ్గా మ్యాచ్ అవుతుంది. కానీ ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ. ముగ్గురు పంచుకోవాలి కాబట్టి 5 parts వరకు అంటే 5,000 వరకు వెళ్ళే ఛాన్స్ లేదు. సో సింపుల్గా చూస్తే ఇక్కడ 6 4s are 24, 8 3s are 24. మళ్ళీ చాలా జాగ్రత్తగా గమనించాలి. టేబుల్స్ ఫార్వర్డ్ ప్రకారంగా 6 4s వాల్యూ ఎంత? 24. 8 3s వాల్యూ ఎంత? 24. 9,000లో 4,000 3,000 అయిపోతే ఇంకెంత మిగిలినట్లెక్క 2,000. దేర్ఫోర్ B5 ఏ అనే వాడికి 2,000. 5 2s ఎంత? 10. దేర్ఫోర్ టేబుల్ సేమ్ కాబట్టి చూడండి ఇద్దరికి సేమ్ పార్ట్స్ వచ్చినాయి లేదా 24 క్వశ్చన్ ప్రకారం. దేర్ఫోర్ బి అనేవాడు షేర్ వచ్చే 6% పెట్టిన బి అనేవాడు ఎంత పెట్టిన లెక్క 4,000. ద ఆన్సర్ ఈజ్ 4,000. డైరెక్ట్ షార్ట్ కట్. యాక్చువల్గా మనం ఇది పార్ట్ 4 వీడియో. పార్ట్ 1 2 3లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఎలాగైతే 10 క్వశ్చన్స్ పెట్టామో పార్ట్ 4లో కూడా 10 క్వశ్చన్స్ పెడతాం. అదే మాదిరిగా పార్ట్ 3కి సంబంధించిన 10 క్వశ్చన్స్ యొక్క కీ పార్ట్ 4లో ఉంటుంది, అది మీరు గమనించాలి. దాని తర్వాత కొత్తగా ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే, కంప్లీట్గా నచ్చుతుంది అన్నట్లయితే కనుక షార్ట్ కట్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ.